ప్రతి భారతీయ కుటుంబానికి ఆకాశవాణి దూరదర్శన్తో విడదీయరాని బంధం ఉంది. కేవలం వార్తలు కార్యక్రమాలకే పరిమితం కాకుండా అవి మన దేశ సంస్కృతి, విద్య, వినోద రంగాలలో బలమైన వారధులుగా నిలుస్తున్నాయి. ఫ్రీ డిష్ ద్వారా ఆకాశవాణి దూరదర్శన్లో ఉచితంగా వీక్షించే అవకాశం దేశ ప్రజలకు దొరుకుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ నివేదికలో చూద్దాం. ప్రసార భారతికి చెందిన ఫ్రీ డైరెక్ట్ టు హోమ్ ప్లాట్ఫామ్ డీడీ ఫ్రీ డిష్ దేశ ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోతుంది. పరిశ్రమ అంచనాల ప్రకారం 2024 నాటికి డీడీ ఫ్రీ డిష్ దేశవ్యాప్తంగా సుమారు 4.9 కోట్ల కుటుంబాలకు చేరుకుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ లోక్సభలో తెలియజేశారు. 2021-26 కాలానికి గాను మొత్తం 2,539 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వివిధ భాషల ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఈ వేలంలో దక్షిణ భారత భాషల ఛానళ్లకు స్లాట్లు కేటాయించారు. దక్షిణ ప్రాంతంలోని ప్రైవేట్ బ్రాడ్కాస్టర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికి అర్హతా ప్రమాణాలను సరళీకరించారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఈ వేలంలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఛానల్స్ కోసం ప్రత్యేక స్లాట్లను అందించడం, 3 అదనపు దక్షిణ భారత భాషల ప్రైవేట్ ఛానల్స్ను డీడీ ఫ్రీ డిష్లోకి చేర్చడం వంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. దక్షిణ భారత భాషలలో ప్రసారం చేసే 27 విద్యా ఛానళ్లు తమ వంతు కృషి చేస్తున్నాయి. ప్రభుత్వం కృషి ఫలితంగా నేడు డీడీ ఫ్రీ డిష్ మారుమూల ప్రాంతాల్లో, గ్రామాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా సేవలను విస్తరిస్తుంది.